పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం స్వాగతించింది. శత్రుదేశానికి, ఉగ్రముఖలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చిందని కొనియాడింది. ప్రజల్లో ధైర్యం నింపే చర్యలు తీసుకున్నారంటూ ఈ మేర కేంద్ర ప్రభుత్వానికి, భారత సైన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలకు క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో సూచించారు. భర్తని కళ్లెదుటే చంపి భార్య నుదుటి కుంకుమ చెరిపివేసిన ఘటన ఆధారంగా ఉగ్రముఖలపై దాడికి సింధూర్ పేరు పెట్టడం బాగుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆపరేషన్ సింధూర్ నిర్వహణపై ప్రధాని మోదీకి, భారత సైన్యానికి రాష్ట్ర మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల్లో ధైర్యం నింపేలా కేంద్రం వ్యవహరించిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్పై ధన్యవాదాల తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలు దృష్ట్యా విశాఖతో పాటు ఇతర తీర ప్రాంతాల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం పలు తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. పేదలకు శాశ్వత ఇంటి హక్కు కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎప్పటినుంచో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పేదలకు మంగళగిరి తరహాలో ఆస్తి హక్కు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులపై కూడా చర్చించారు. అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో సైతం మంత్రులకు తగినంత ప్రోటోకాల్ కల్పించకపోవడంపై అమాత్యుల్లో చర్చ జరిగింది. పోలవరం బనకచర్ల అనుసంధానంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. జలహారతి కార్పొరేషన్ కింద ప్రాజెక్టును ప్రాధాన్యాంశంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేద్దామని సీఎం మంత్రులకు స్పష్టం చేశారు.